సో సార్ ఇప్పుడు అంటే సాధారణంగా మన పూర్వీకుల కాలంలో పిల్లల్ని ఏంటి అనంటే ఒకటి కంటే ఎక్కువ మందినే కంటుంటే వాళ్ళు. అది కూడా నార్మల్ డెలివరీస్. కానీ ఇప్పటికొచ్చేసరికి ఒకరు లేదా ఇద్దరిని కనడానికే అదేదో పెద్ద పనిలాగా, కన్న తరువాత వాళ్ళని చూసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ లాగా అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అదే విధంగా బాడీ కూడా కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది డెలివరీ తర్వాత. సో ఇదెందుకు జరుగుతుంది? అంటే వీక్ అయిపోయేది కదా, ఆల్రెడీ వీక్గా ఉన్నారు కదా. ఓకే. వీక్ అయ్యేది ఏంది? ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఆమెకి 6 ఉంది హిమోగ్లోబిన్, అన్ని డెఫిషియన్సీలు ఉన్నాయి. ఆమెకి జింకు, మా ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేస్తే కానీ పిల్లలు తయారు కావడంలే. అంటే యూరియా డిఏపిఎస్ పెంచిన పంటలు ఎట్లుంటాయో అట్లా వీడు కూడా లోపల 4 కిలోలు బరువు ఉన్నాడు, కానీ వాడికి శక్తి ఎట్లా వస్తుంది? ఈమె మంచిగా ఫిట్గా ప్రీనాటల్ ఎక్సర్సైజ్లు చేసుకొని ఆ ప్రెగ్నెన్సీ వస్తానే మంచిగా ఫుడ్ గిడ్డ ఫ్రూట్స్ గిట్స్ బాగా తిని, గుగ్గిళ్ళు, నువ్వులు అన్నీ తిని మంచిగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. ప్రెగ్నెన్సీ వచ్చినాక కాదు, పెళ్లి చేసుకునేటప్పటికి హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. లేదు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, పిల్లలు కనేదానికి పోస్ట్పోన్ చేసి భార్యాభర్తలు ఇద్దరు ఫిట్గా రన్నింగ్ చేసి, ప్రాణాయామం చేసి, సూర్య నమస్కారాలు చేసి, ఫుడ్లు మార్చుకొని హెల్త్ అయినా మళ్ళీ పిల్లలకు పోవాలా. అది లేకుండా హెల్త్ బాగాలేనప్పుడు పిల్లల కంటే వాళ్ళు హెల్త్గా ఎట్ట పడతారు?